ఆచి చికెన్ మసాలా. గంటలు రోజులయ్యాయి, రోజులు వారాలవుతున్నాయి. అయినా అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి జాడ దొరకలేదు. ఈ నెల 6న మిస్ అయిన చిన్నారి కోసం 9 రోజులుగా పోలీసులు గాలింపు చర్యలు కంటిన్యూ చేస్తున్నారు. చిన్నారి వెంట వెళ్లిన కుక్క చనిపోవడంతో సునకానికి ఆదివారం పోస్ట్ మార్టం పూర్తి చేశారు. కుక్క బాడీలోని పలు భాగాల నుంచి నమూనాలను సేకరించారు. ఇక వీటిని విశాఖపట్నంలోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిస్తున్నారు. ల్యాబ్ లో పరీక్షించిన తర్వాత నివేదికకు అనుగుణంగా మరణానికి కారణాలపై స్పష్టత రానుంది. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలతో అదనంగా 30 నుంచి ఎన్డీఆర్ఎఫ్ అధికారులు గ్రామానికి చేరుకున్నారు. ఇక తోట కొండ ప్రాంతాన్ని అణువణువునా గాలిస్తున్నారు. 300 మీటర్లకు పైగా డ్రోన్ కెమెరాల ద్వారా పరిశీలించిన టైంలో ఎలాంటి జంతువుల ఆనవాలు లభ్యం కాలేదు. ఇక ఫోన్ కాల్స్, సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటుగా అనుమానితులను విచారిస్తున్నారు. ఏజెన్సీలో కూడా గాలింపు చర్యలు చేపట్టారు. 7 టవర్ల పరిధిలో దాదాపు 5,000 ఫోన్ కాల్స్ ను పరిశీలించారు. వీరిలో కొందరు అనుమానితులను గుర్తించినట్లు తెలుస్తోంది. గంటలు రోజులయ్యాయి, రోజులు వారాలవుతున్నాయి. అయినా అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి జాడ మాత్రం దొరకట్లేదు. ఈ నెల 6న మిస్ అయిన చిన్నారి కోసం 9 రోజులుగా పోలీసులు గాలింపు చర్యలు కంటిన్యూ చేస్తున్నారు. చిన్నారి వెంట వెళ్లిన కుక్క చనిపోవడంతో సునకానికి ఆదివారం పోస్ట్ మార్టం పూర్తి చేశారు. కుక్క బాడీలోని పలు భాగాల నుంచి నమూనాలను సేకరించారు. వీటిని విశాఖపట్నంలోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిస్తున్నారు. ల్యాబ్ లో పరీక్షించిన తర్వాత నివేదికకు అనుగుణంగా మరణానికి కారణాలపై స్పష్టత రానుంది. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలతో అదనంగా 30 మంది ఎన్డీఆర్ఎఫ్ అధికారులు గ్రామానికి చేరుకుంటున్నారు. తోట కొండ ప్రాంతాన్ని అణువణువుగా గాలిస్తున్నారు. 300 మీటర్లకు పైగా డ్రోన్ కెమెరాల ద్వారా పరిశీలించిన టైంలో ఎలాంటి జంతువుల ఆనవాలైతే లభ్యం కాలేదు. ఇక ఫోన్ కాల్స్, సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటుగా అనుమానితులను విచారిస్తున్నారు. ఏజెన్సీలో కూడా గాలింపు చర్యలు చేపట్టారు. 7 టవర్ల పరిధిలో దాదాపు 5,000 ఫోన్ కాల్స్ ను పరిశీలించారు. వీరిలో కొందరు అనుమానితులను గుర్తించినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబా, గుడ్ మార్నింగ్ సునీత. కాకినాడ జిల్లా తుని మండలం దొండబాక పంచాయతీ శివారు సిహెచ్ అగ్రహారంలో జ్ఞానేశ్వరి అనే 2.5 ఏళ్ల చిన్నారి అదృశ్యమై ఇవాళకి 10వ రోజు. గత 8 రోజులుగా జరిగిన గాలింపులో ఎలాంటి పురోగతి కనపడలేదు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, యాంటీ నక్సల్ స్క్వాడ్లు, పోలీసులు గాలింపు జరిపారు. అయితే 8 రోజులు దాటినా ఎలాంటి పురోగతి లేకపోవడంతో హోంమంత్రి అనిత, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకున్నారు. ఎస్పీతో సీరియస్ గా మాట్లాడారు. అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పాటు ఖచ్చితంగా పాపను సజీవంగా తీసుకొచ్చి ఏర్పాట్లు చేయాలని ఆదేశించడం జరిగింది. వీరిద్దరి జోక్యం తర్వాత కేవలం మీరు ఫోన్ మాట్లాడిన గంటల వ్యవధిలోనే విజయవాడ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చి, అదేవిధంగా అటవీ శాఖలో ఏదైనా క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు అక్కడ వాలిపోయే హనుమాన్ బృందాలు కూడా వచ్చినాయి. నిన్నటి నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. హనుమాన్ బృందాలు మొత్తం కొండను గాలించిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న అధునాతన డ్రోన్ తో ఎక్కడెక్కడ పాయింట్ ఉన్నాయి గుర్తించి 6 పాయింట్లలో అనుమానం ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. నిన్న సాయంత్రం వరకు 2 పాయింట్లు చూస్తే ఒక పాయింట్ వద్ద ఏం దొరకలేదు, కానీ 2వ పాయింట్ లో కొంత అనుమానంగా ఉందన్నారు. రాత్రి 10 గంటలకి తిరిగి వాళ్ళు కొండ మీదకి వెళ్ళారు. ఇది మొదటిసారి రాత్రి గాలింపు అనేది. గతంలో చేపట్టిన గాలింపు చర్యలు సాయంత్రం 6 గంటలతోనే పూర్తయ్యేవి. నిన్న రాత్రి వెళ్ళిన హనుమాన్ బృందాలు తెల్లవారుజాము 4 గంటల వరకు కూడా గాలించడం జరిగింది. అది ఏం జరుగుతుంది, అక్కడ ఏం దొరికింది అన్నది డిఎఫ్ఓకి వాళ్ళు నివేదికిస్తారు. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా మొత్తం కొండను జల్లెడ పడుతున్నాయి. ఎక్కడ ఎలాంటి అనుమానం వచ్చినా పరిశీలిస్తున్నారు. మరోపక్క ఈ సోషల్ మీడియా అనేది తల్లిదండ్రులు అసహించుకునే స్థాయికి చేరింది. నిన్న సాయంత్రం మీడియా మాకు వచ్చి బాబు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి తల్లి చేతులు జోడించి చెప్పిన పరిస్థితి. కొందరు వాస్తు సిద్ధాంతులు వస్తారు, అమ్మ అక్కడ ఉంది, అమ్మ ఇక్కడ ఉంది, అది చేయాలి, ఇది చేయాలని. మరికొంతమంది మహిళ నేను రాజమండ్రిలో బస్సులో చూశాను అని చెప్తుంది. బస్సులో చూసినప్పుడు స్థానికంగా ఉన్న పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి ఉంది, లేదా వారిని గద్దించాల్సిన అవసరం ఉంది. అదేం కాకుండా సోషల్ మీడియా ఫోన్ చేసి నేను రాజమండ్రిలో చూశాను అంటే అమ్మాయి అదిగో పులి ఇదిగో తోకన చందాలని కొంతమంది దీన్ని వాడుకుంటారని చెప్పలే. ముఖ్యంగా ఏదైతే ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి సీరియస్ గా తీసుకున్నారో దీంతో పోలీసుల్లో కూడా కదలికి వచ్చింది.
మరీ ముఖ్యంగా నిన్న ఎన్న సూరవరం గ్రామంలో పశుసంవర్ధక శాఖ అధికారుల సమక్షంలో ఈ కుక్కకి పోస్ట్ మార్టం నిర్వహించారు. పోస్ట్ మార్టం రిపోర్టు ఇవాళ కానీ రేపు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానికి ఏమైనా విష ప్రయోగం జరిగిందన్న కోణంలో కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అదేవిధంగా రూరల్ సిఐ దర్యాప్తు అధికారి చెన్నకేశ్వరరావు చెప్పినట్టుగా కుక్క తలపై గాయం ఉందని చెప్పారు. కుక్కను పెంచుకుంటున్న చిన్నారి తల్లి భవానీ కూడా బలంగా కొట్టారు కుక్కలని చెప్తున్నారు. అసలు ఈ గాయం ఎలా అయింది, విష ప్రయోగం జరిగిందా, గాయం అయితే మనుషులు కొట్టింది తప్ప లేకపోతే వన్యప్రాణుల దాడిలో ఈ గాయం జరిగిందని చూడాలి. ముఖ్యంగా పోలీసులకు కానీ ఇటు తల్లిదండ్రులు కానీ ఉన్న ఏకైక ఆధార కుక్క మాత్రమే. ఎందుకంటే చిన్నారితో పాటు వెళ్ళింది, 5 రోజులు చిన్నారితో పాటు ఉంది, మధ్యలో వచ్చేసింది. ఆ కుక్కని డీల్ చేయడంలో కూడా పోలీసులు అత్యుత్సాహం చూపించారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. చిన్నారి అదృష్టం అయితే రెండోది కుక్క ప్రాణాలతో చెలగడమాడారు, మూగజీవాన్ని బలి తీసుకున్నారు అన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. దానికి జీపీఎస్ సిస్టమ్ అమర్చినప్పుడు చాలా క్రూరంగా వ్యవహరించారు. దాని నోటి మధ్యలో ఐరన్ రాడ్ పెట్టారు. అదేవిధంగా దాన్ని బలవంతంగా దాని మెల్ల కట్టారు. దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వలేదు. పిల్లల్ని చూసిన తర్వాత ఏదైనా భయానక సంఘటన కుక్క చూసి ఉండాలి. అందుకే దాని మానసిక స్థితి సరిగేలాగ ఇబ్బంది పడింది. అయినా కూడా మానవత్వంతో వ్యవహరించలేదని ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. ఏదైతే కుక్క ప్రాణం పోయింది, ఆధారం కోల్పోయారు. దీంతో మిగిలింది హనుమాన్ బృందాలు, ఎన్డీఆర్ బృందాలకు ఏం జరుగుతుంది, రెండోది పోస్ట్ మార్టం రిపోర్టులో ఏమొస్తుంది, దీని ఆధారంగా మాత్రమే పోలీసులు ముందుకెళ్లే పరిస్థితి కనబడుతుంది. మరోపక్క కొంతమంది అనుమానితులు అదుపులో తీసుకుని తుని రూరల్ పోలీస్ స్టేషన్ లో వారిని విచారిస్తున్నట్లుగా సమాచారం. ఈ వారం రోజుల వరకు పోలీసులు ఎప్పటికప్పుడు మీడియాకి బ్రీఫింగ్ ఇచ్చేవారు. పోలీసులు మీడియా కళ్ళపడ్డం మానేశారు. ఆ దరిదాపులు రావట్లేదు. దీన్ని బట్టి అర్థం చేసుకునేందుకు అనుమానితులను విచారించే పనిలో వాళ్ళు ఉన్నారని. అయితే ఇటు అటవీ శాఖ అధికారులు కానీ అటు పోలీసులు కానీ ఇద్దరి మధ్య సమన్వయం లేక భిన్న అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. చెన్నకేశ్వరరావు సీఏ చెప్పిన దాని ప్రకారం ఈ అమ్మాయి కిడ్నాప్ కాలేదు, అన్ని దారులు వెతికాం, అన్ని సీసీ కెమెరాలు చూసాం, ఎక్కడ కిడ్నాప్ ఆనవాళ్ళు కనపడలేదు, ₹1,00,000 రివార్డు ప్రకటించాం, దానికోసమైనా అమ్మాయిని ఎవరో దాచిపెడితే చూసిన వాళ్ళు మాకు చెప్పే అవకాశం ఉంది. ఖచ్చితంగా వన్యప్రాణుల బారిన పడింది. ఇక్కడ ఈ కొండ చిలువలు ఉన్నాయి, అడవి కుక్కలు ఉన్నాయి, అడవి పందులు ఉన్నాయని సీఏ చెప్తున్నారు. అంతకు ముందు జిల్లా పారిశుద్ధ గారు రామచంద్రరావు గారి నిన్న ఏదైతే హనుమాన్ బృందాలకి నేతృత్వం వహించిన పట్టాభి కొండపైకి వెళ్ళిన తర్వాత చెప్పింది ఏంటంటే ఇక్కడ ఎలాంటి కొండ చిలువలు లేవు, కొన్ని అడవి పందులు, నక్కలు లాంటివి ఉన్నాయి, లేళ్లు ఉన్నాయి, వాటి వల్ల ఎలాంటి ప్రమాదం జరగదు. పైగా ఈ బాలిక మాత్రం 100% వన్యమృగాల బారిన పడలేదు అని వాళ్ళు ధీమాగా చెప్తున్నారు. అంటే ఇటు సీఏ స్టేట్మెంట్ ఒకలా ఉంది, అటవీ శాఖ స్టేట్మెంట్ మరోలా ఉంది. మరి బాలిక ఏమైంది? 8-10 రోజులు అయిపోయింది. చిన్నారి ఒకవేళ అడవిలో మిస్ అయితే తిండి లేకుండా, నీళ్లు లేకుండా, రోధించి కన్నీళ్లు కూడా రాని పరిస్థితుల్లో ఆ బాలిక ప్రాణాలతో ఉందన్నది ఇప్పుడు అనుమానం. కిడ్నాప్ చేస్తుంటే బాలిక సురక్షితంగా ఉంటుంది, తీసుకొస్తారు అన్న నమ్మకం. కిడ్నాప్ జరిగిందని తల్లిదండ్రులు చెప్తున్నారు. తండ్రి అనుమానంలోనే చెప్తున్నప్పటికీ తల్లి భవానీ మాత్రం ఖచ్చితంగా నా కూతుర్ని పథకం ప్రకారం కిడ్నాప్ చేశారు, నా కూతురు క్షేమంగానే ఉందని చెప్తున్నారు. అలాగే దర్యాప్తు అధికారి సిఐ చెన్నకేశ్వరరావు కూడా పాప ప్రాణాలతో బతికే ఉందని చెప్తున్నారు. ఎంత జరుగుతున్నా ఇంతవరకు ఎలాంటి చిన్న క్లూ రాకపోవడం కారణం ఏంటి? ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పెద్దగా పద్ధతులు లేకపోయినా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిన్న ఉదయం నుంచి కూడా చాలా సీరియస్ గా వాళ్ళు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఒక పక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, మరో పక్క హనుమాన్ బృందాలు కొండను మొత్తం జల్లి రాత్రి రెండోసారి మళ్ళీ వెళ్లారు. మరి కొద్దిసేపట్లో మళ్ళీ ఇప్పుడు గాలింపు ప్రారంభం అవుతుంది. ఎంత జరిగినా చిన్న క్లూ లేకుండా ఏం జరిగింది, కిడ్నాప్ చేసుకోవాలంత పగడ్బందీగా తీసుకెళ్లే అవకాశం ఉందన్న కోణాల్లో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ, పాప క్షేమంగా తిరిగి రావాలి, తల్లిదండ్రుల వద్దకు చేరుకోవాలని కొందరు పూజలు చేస్తున్నారు, కొందరు మెసేజ్లు పెడుతున్నారు. సోషల్ మీడియా మొత్తం పాప గురించి ఉంది. అయితే ముఖ్యంగా పాపకు ఏదైనా కుటుంబాన్ని ఆదుకోవాలి, లేదా కుటుంబానికి భరోసా చెప్పాలి తప్ప కొంతమంది ఇష్టారాజ్యంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. దానిపై సర్వత్రా నిరసన, ఆగ్రహం కూడా వ్యక్తమవుతుంది. కొంతమంది అయితే బలి ఇచ్చేశారు. కొద్దిసేపటి క్రితం జ్యోతిష్యుడు మాట్లాడుతూ ఇవాళ సోమవతి అమావాస్య, 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక మాస జ్యేష్ఠ అమావాస్య బలిస్తారని చెప్పి చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. ఇలాంటివి పోలీసులు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని కూడా ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పోలీసులు ఇచ్చిన సమాచారాన్ని లేదా అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు వివరించాలి తప్ప కొంతమంది బలి ఇచ్చేశారని, అమ్మాయి రాజమండ్రిలో ఉందని ఇలాంటి తప్పుడు ప్రచారం చేయవద్దని అటు పోలీసులు కోరుతున్నారు, ఇటు తల్లిదండ్రులు కోరుతున్నారు. మొత్తం మీద ఇవాళ పోలీసు వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సునీత, అయితే సాంబా ఈవెన్ 1 కాదు 2 కాదు 9 రోజుల నుంచి మీరు అన్నట్లు చాలా సివియర్ గానే గాలింపు చర్యలు చేపడుతున్నారు. అండ్ ఇంకోటి దట్టు డిప్యూటీ సీఎం ఆదేశాలు కూడా ఉన్నాయి కాబట్టి అధికారులు ఆ రకంగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇప్పటి వరకు ఆ తోట ప్రాంతం కానీ, ఆ కొండ ప్రాంతాల్లో కానీ ఈవెన్ డ్రోన్ కెమెరాల ద్వారా పరిశీలించినా కూడా ఒక్క క్లూ కూడా దొరకలేదు. కాబట్టి ఏమైనా పాప బతికే ఉందన్న సూచనలు కనిపిస్తున్నాయా? ఆ హోప్ ఏమైనా కనిపిస్తుందా? అధికారులు, పోలీసులు ఏమంటున్నారు? సీఏ 2 రోజుల క్రితం మాట్లాడినప్పుడు పాప బతికే ఉంది, ఎందుకంటే ఇక్కడ
మాకున్న ఆధారం బట్టి పాప బతికి ఉందని చెప్పినారు ఆయన. ఈ అటవీ శాఖ అధికారులు చెప్పిన కథనాన్ని పరిశీలిస్తే ఖచ్చితంగా పాప బతికి ఉన్నట్టు. ఎందుకంటే ఎలాంటి అడవిలో ఎక్కడ ఆమె జాడలు కనపడలేదు. ఏదైతే తల్ల వెంట్రుకలు ఉన్నాయి, అదే విధంగా కుక్క వెంట్రుకలు కనపడ్డాయి అన్నారో ఆ ప్రాంతం పాప మిస్ అయిన ప్రాంతానికి చాలా దగ్గరగా ఉంది. అక్కడి నుంచి పాప నడిచి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అది దాటిన తర్వాత కూడా నిన్న ఈ హనుమాన్ బృందాలు, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలించాయి. ఎలాంటి ఈ ఫెన్సింగ్ దగ్గర ఏదో వెంట్రుకలు ఉన్నాయని చెప్పిన దాటిన తర్వాత ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు. ఖచ్చితంగా పాప బతికి ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపులు ఏమీ దొరకలేదు. పోలీసులు డ్రోన్ కెమెరాలు కూడా ఏమీ లభ్యం కాలేదు. అయితే ఈ కుక్క శనివారం బాలికతో పాటు వెళ్ళిపోయి మంగళవారం వచ్చింది, తిరిగి వెళ్ళిపోతే బుధవారం తుని మున్సిపాలిటీకి చెందిన కమిషనర్ ఈ డాకి స్నాచర్ని తీసుకొచ్చిన తర్వాత మాత్రమే కుక్క దొరికింది. అంటే మన ఎస్డీఆర్ఎఫ్ బృందాలకి కుక్క దొరకలేదు, పోలీసుల డ్రోన్ కెమెరాలకి దొరకలేదు, డాకి స్నాచర్ మాత్రమే పట్టుకున్నారు. కాబట్టి వాళ్ళు అంతగా గాలించలేదు, పైపైన చూశారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నిన్న జరిగిన పరిస్థితి, నిన్న ఉదయం నుంచి నిన్న రాత్రి ఈ రోజు తెల్లవారుజాము వరకు వాళ్ళు గాలింపు చర్యలు చేపట్టిన తర్వాత అడవిలోకి పాప వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఎన్డీఆర్ఎఫ్ హనుమాన్ బృందాలు పట్టుకుంటాయి, ఖచ్చితంగా గుర్తించాలని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు 6 పాయింట్లు గుర్తించారు, 2 పాయింట్లు తనిఖీ చేస్తారు. మరో అనుమానంగా ఉన్న 4 పాయింట్ల పరిశీలన కూడా కొద్దిసేపటికి పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో పాప కిడ్నాప్ అయితే మాత్రం ఖచ్చితంగా బతికి ఉంటుంది, క్షేమంగా తిరిగి వస్తుంది, కిడ్నాపర్ తీసుకొస్తారు, పోలీసులు పట్టుకుంటారు అని నమ్మకం. అడవిలోకి వెళ్తే మాత్రం దొరికే ఆస్కారం లేదని చెప్తున్నారు. అదేవిధంగా సిఐ చెప్పిన ప్రకారం ఏ కొండ చిలువ మింగేస్తే అని వాళ్ళు దొరకబోతున్నారు. దాన్ని పరిశీలన తీసుకుంటే జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్ర చెప్పిన కథనం ప్రకారం ఒకవేళ కొండ చిలువ దురదృష్టవశాత్తు మింగి ఉంటే అది కదలకుండా 4-5 రోజులు ఒకే చోట ఉంటుంది. ఎక్కడా మాకు కనపడలేదు కాబట్టి కొండ చిలువ బారిన పడలేదు. రెండోది నక్కలు, కోతులు, మన జింకలు ఉన్నాయి తప్ప అవి ఎటువంటి ప్రాణహాని కల్పించుకొని చాలా స్పష్టంగా చెప్తున్నారు. వీళ్ళు చెప్పిన అంశాలను బట్టి చూస్తే పాప బతికి ఉండాలి, కానీ అడవిలో చిక్కుకుంటే మాత్రం 10 రోజులు అయిపోయింది, ఉండదు, నీళ్లు ఉండవు, చివరికి కన్నీళ్లు కూడా తాగే అవకాశం లేకుండా కన్నీళ్లు కూడా ఇంకిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అడవిలో చిక్కంటే ముఖ్యంగా వీళ్ళు ఉన్నది 50 ఎకరాల తోట. ఈ తోట దాటిన తర్వాత మరో 100 ఎకరాల్లో జీడి మామిడి, అదేవిధంగా సర్వే తోటలు, పామాయిల్ తోటలు ఉన్నాయి. దాటితే 1500 ఎకరాల ఫారెస్ట్ ఉంది. ఇలా మిస్ అయితే తప్ప పాప ఖచ్చితంగా ప్రాణాలతో బతికుంటుందనే ఆశ మాత్రం ప్రతి ఒక్కరు వ్యక్తమవుతుంది. అయితే ఇప్పుడు సాంబా ఇంకొకటి మీరు అన్నట్లు పాప గనక బతికే ఉంటే కూడా ఇప్పుడు ఈవెన్ ఈ వార్త సంబంధించి పూర్తిగా ప్రపంచమంతా చక్కర్లు కొడుతుంది. ఈవెన్ 2 తెలుగు రాష్ట్రాలు అయితే మరీ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా తప్పిపోయి ఉంటే ఈ పాటికి ఎవరో ఒకరు సమాచారం అందించాలి. మీరు అన్నట్లు కనుక కిడ్నాప్ అయి ఉంటే కూడా పోలీసులు అనుమానితుల్ని విచారిస్తున్నారా? ఎంతమందిని విచారిస్తున్నారు? ఆ విచారణ ఎంతవరకు వచ్చింది? ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఒక 10 మంది అనుమానితులు పోలీసులు విచారణలో ఉన్నట్టుగా తెలుస్తుంది. 2 రోజుల నుంచి కూడా వాళ్ళు విచారిస్తున్నారని చెప్తున్నారు. కానీ అధికారికంగా పోలీసులు మాత్రం తమ వద్ద ఉన్నారు, విచారిస్తామని చెప్పట్లేదు. కానీ 10 మంది ప్రత్యేకంగా ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ లో మంచి పేరుండి, అదేవిధంగా ఎమ్మెల్సీ అనంతబాబు కేసును డీల్ చేస్తున్న చెన్న కేసులో డీల్ చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆధారాలు ఉంటే ఆయన పట్టుకుంటున్న ధీమా కూడా పోలీసు వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆయన ట్రాక్ రికార్డు చూస్తే కేసును ఆయనకి పూర్తిగా అప్పచెప్పడం జరిగింది. డిఎస్పీ ఉన్నప్పటికీ కూడా దర్యాప్తు అధికారికి ఆయనకి ఇచ్చారు కాబట్టి 10 మంది అనుమానితులు ఆయన విచారిస్తున్నారు. కిడ్నాప్ జరుగుంటే ఖచ్చితంగా తీసుకొస్తారని ఉంది. అదేవిధంగా తోటలకి 50 ఎకరాల తోటకి సంబంధించి ఎంట్రన్స్ లో ఒకే ఒక కెమెరా ఉండడం కూడా ఇక్కడ మైనస్ గా మారింది. ఆ కెమెరా ఆధారంగా చూస్తున్నారు. దాంతో పాటు రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే అది అటు అనకాపల్లికి వెళ్ళిపోయే రోడ్డు ఎక్కువ గంజాయి తిరిగే రోడ్డు అది, పోలీసులు కూడా పెద్దగా గస్తీ ఉన్నది కాబట్టి ఆ రోడ్డు మీద ఇటు తుని వైపు తీసుకొచ్చారా లేదంటే అటు నర్సీపట్నం వైపు తీసుకొచ్చారన్న కొండలో విచారిస్తున్నారు. ఇప్పటికే రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, సినిమా హాళ్లు, అదేవిధంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్ సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా పరిశీలించారు. తండ్రికి సంబంధించిన ఫోన్, అదేవిధంగా సోషల్ మీడియాలో తండ్రికి సంబంధించిన మొత్తం వివరాలు కూడా తీసుకుని వాటి ఆధారం కూడా పోలీసులు సేకరిస్తున్నారు. మిస్ అయిన రోజున ఎవరైతే గ్రామానికి చెందిన ఈగన తాతారావు అనే వ్యక్తి, నేను చిన్నారిని చూశాను, చిన్నారి కుక్క ఉన్నాయి, చిన్నారిని తీసుకొద్దాం వెళ్తే కుక్క నా మీద పడింది, వదిలేశానని చెప్తున్నాడు. ఆ మనిషిని 2 రోజులు పోలీసులు తీసుకుని విచారించారు. అప్పటి నుంచి కూడా వ్యక్తి బయటికి రావట్లేదు. పోలీసులకు భయపడి రావట్లేదని నిన్న జీ తెలుగు న్యూస్ లో తండ్రి గణేష్ మాట్లాడినప్పుడు చెప్పడమే కాకుండా అతను ఎందుకు రావడం లేదు, మాకు కూడా సందేహాలు ఉన్నాయి, అతను కూడా విచారించాలని చెప్పి తండ్రి మన జీ తెలుగు న్యూస్ చెప్పడం జరిగింది. నేపథ్యంలో అతన్ని విచారిస్తే అసలు ఆ పాపను ఎక్కడ చూస్తాడు, ఎక్కడ కనపడింది, కూడా ఎవరున్నారో అన్న విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అతనికి మాట్లాడడం సరిగ్గా రాదు కాబట్టి ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్ళవట్లేదని చెప్తున్నప్పటికీ ఒక్క ఆధారం పోయింది కాబట్టి తాతారావునైనా పూర్తి స్థాయిలో విచారిస్తే ఆధారాలు దొరుకుతాయని చెప్తున్నారు.
అడవి మార్గంలో ఆ బాలిక చిక్కుకొని ఉంటే ఖచ్చితంగా పోలీసు డ్రోన్లకి దొరకపోయినప్పటికీ హనుమాన్ టీం వద్దున్న రాత్రి కూడా ఎంత పవర్ఫుల్ డ్రోన్స్ అంటే ఒక గడ్డి పార్క్ ఉన్నా కూడా దాన్ని చాలా క్లియర్ గా చూపిస్తుంది. కాబట్టి అడవిలో చిక్కుకుపోయినంటే సజీవంగా కానీ వికృత జీవిగా కానీ ఆ కెమెరాలు గుర్తించే అవకాశాలు ఉన్నాయి. కానీ అందరూ కోరుకునేది ప్రతి ఒక్కరూ మాట్లాడేది ఆ అమ్మాయి క్షేమంగా రావాలని, మనం కూడా ఆ అమ్మాయి క్షేమంగా రావాలని కోరుకోవచ్చు. అయితే కొద్దిసేపట్లో ఈ మైల 2 ఈ ఏదైతే కుక్కలు కొట్టారని చెప్తున్నారో పోస్ట్ మార్టం రిపోర్ట్ మీద ఆధారపడి ఉంది. ఏదైతే 6 పాయింట్లు 4 పాయింట్లు అనుమానాస్పదంగా ఉన్నాయని గాలిస్తున్నారో ఆ 4 పాయింట్లు చూసిన తర్వాత కానీ ఒక పులికి వచ్చే అవకాశం కనబడుతుంది. ఎగ్జాక్ట్లీ సాంబా, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.